ఒకవైపు దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు. కానీ మరోవైపు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు సోషల్ మీడియాలో తమ విలాసవంతమైన జీవితాలను చూపిస్తున్నారు. ఇది సాధారణ నేపాల్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. తమ కష్టాలకు, నిరుద్యోగానికి ఈ నాయకులే కారణమని ప్రజలు భావించారు. నెపో కిడ్స్, నెపో బేబీ లాంటి హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రొటెస్ట్ ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఒక ఘటనలో నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ తన ఇంటి బయట ప్రజల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఒక దేశ ఆర్థిక మంత్రిని ప్రజలు రోడ్డు మీద కొట్టడం అనేది ఆ దేశ ప్రజల్లోని ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ కథ మొదలైంది ఒక సోషల్ మీడియా బ్యాన్తో. నవంబర్ 2023లో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ ఈ ఆదేశాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా సెప్టెంబర్ 3, 2025న ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ని నిషేధించింది. ఇది యువత ఆగ్రహానికి కారణమైంది.